హాయ్ అందరికీ నమస్కారం. స్వాగతం నా వంట మంట ఛానల్కి. వంట మంట అంటుంది, ఏం చేస్తుందా అని కంగారు పడకండే. వంట బాగానే చేస్తాను. మీలాంటి ఒక ఆప్తురాలు, అదేనండి స్నేహితురాలు సలహా ఇచ్చింది. ఎప్పటి నుండో చెప్పింది. సరే మరి కాదు కూడదు అని మొదలుపెట్టానండి. నేను అసలే తెలివైన దాన్ని కదా, ఎందుకు చెప్పిందో అని మొదలుపెట్టా. ఇంతకీ నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? అదే తర్బూజా జ్యూస్ అండి. మీరందరూ అనే మస్క్ మిలన్. మొదటి రోజే మంట పెట్టకూడదు కదా, అందుకే ఈ చల్లని పానీయం. మీ అందరికీ నచ్చితే నన్ను చల్లగా దీవించాలి కదా. చెప్పానుగా నేను అసలే గడసైన దాన్ని అని. మరి అలానే ఆలోచిస్తాను కదా. ఈ మధ్యలో వచ్చిన గింజలు ఉన్నాయి కదండి, అది మన పెరట్లో వేసామంటే పాదు కూడా రావచ్చు. ఏదో కాస్త చిన్న పెరటు ఉందిలేండి మనకి. మీకు ఓ విషయం చెప్పనా? ఏదో చల్లని పానీయం చేసి మీ అందరినీ చల్లగా దీవించమని అడుగుదామంటే బయట వర్షం పడుతుంది. మన పర్యావరణం, అదే మన ఎన్విరాన్మెంట్ ఈ మధ్య కొంచెం కూడా సహాయం చేయడం లేదండి. మొన్న ఆవకాయ పెట్టిన రోజు నుండి ఒక వారం రోజుల వర్షం. చాలా కష్టమైంది అది దాచలేక. అది అయింది కదా అని వడియాలు చేద్దామని రాత్రి సగ్గుబియ్యం నానబెట్టి చూస్తే ఉదయాన్నే వర్షం అండి. ఏమిటో మరి అస్సలు సరిపడట్లేదు. మనది తప్పుందిలేండి. వర్షాకాలం వచ్చాక వర్షం రాక వడియాలు వస్తాయా? ఇంతకీ మాటల మధ్యలో చెప్పడం మర్చిపోయాను, మన జ్యూస్ తయారైందండి. కాస్త ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది. మరి మీరు కూడా చల్లగా దీవిస్తారు కదా. అదేనండి, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.